కారెక్కాలని డిసైడ్ అయిన సబితా కార్తిక్ రెడ్డిలు ప్రగతి భవన్ కు వెళ్లారు. కాసేపట్లో సీఎం కేసీఆర్ తో భేటీ అవుతారు. పార్టీ మారుతారంటూ ప్రచారం జరుగుతుండగా వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. శంషాబాద్ రాహుల్ సభలో కార్తిక్ రెడ్డికి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవటం, అంతకుముందు రాజేంద్ర నగర్ అసెంబ్లీ టికెట్ విషయంలోనూ టీపీసీసీ వ్యవహరించిన తీరుపై సబిత అసంతృప్తితో ఉన్నారు. అంతేకాకుండా చేవేళ్ల ఎంపీ సీటుపై కూడా హైకమాండ్ స్పష్టత ఇవ్వకపోవడంతో గులాబీ గూటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు సబిత. అటు సండ్ర వెంకటవీరయ్య కూడా ప్రగతి భవన్లోనే ఉన్నారు. సబిత కార్తిక్లతో పాటు సండ్ర కూడా గులాబీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, సబిత అలానే కార్తీక్ కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్ని గంటలకు వీరు కేసీఆర్ తో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది? వరప్రసాద్ ఎట్టకేలకు సబిత కార్తిక్ రెడ్ల టీఆర్ఎస్ పార్టీలో చేయడానికి సస్పెన్స్ కి తెర పడిందనే చెప్పొచ్చు. గత కొన్ని రోజులుగా సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పేసి ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా అటు ఇరువైపు నుంచి టీఆర్ఎస్ నుంచి కానీ అటు కాంగ్రెస్ నుంచి కానీ ఎవరు కూడా అధికారికంగా ధృవీకరించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే సండే రోజు అసదుద్దీన్ ఓవైసీ నివాసంలో కేటీఆర్ తో సబితా ఇంద్రారెడ్డి, కార్తిక్ రెడ్డి ఇద్దరు కూడా భేటీ కావడం, వారు టీఆర్ఎస్ చేరిక పైన కూడా చర్చలు జరిగినటువంటి నేపథ్యం. అయితే త్వరలోనే వారు టీఆర్ఎస్ లో చేరుతున్నటువంటి ప్రచారం జరిగినటువంటి పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ సంబంధించినటువంటి పెద్దలు, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పీ లీడరు మల్లుపట్టి విక్రమార్క, మిగతా నేతలు సబితా ఇంద్రారెడ్డి, కార్తిక్ రెడ్డిలను టీఆర్ఎస్ వైపు వెళ్లకుండా ఉండేందుకు వాళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా వాళ్ళతో ఫోన్ లో మాట్లాడి ఢిల్లీ పెద్దలతో మాట్లాడిస్తానని చెప్పేసి ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీని కలుద్దామని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళు వెనకడి చేసినట్టుగా ప్రచారం కూడా జరిగింది. అయితే నిన్న వాళ్ళు ఢిల్లీకి వెళ్తున్నారని చెప్పేసి ప్రచారం జరిగినప్పటికీ నిన్న మొత్తం కూడా వాళ్ళు తమ కార్యకర్తల అనుచరులు సహచరులతోనే వాళ్ళు మంత్రాలు జరిపినటువంటి నేపథ్యం. ఇందులో భాగంగానే నిన్న సాయంత్రానికి వాళ్ళు ఢిల్లీకి వెళ్ళట్లేదు. గులాబీ పార్టీ వైపుకి వస్తున్నటువంటి విషయం వాళ్ళ సన్నిహితుల ద్వారా స్పష్టమైనటువంటి నేపథ్యంలో వాళ్ళు ఈ రోజు ఆ పార్టీ ముఖ్యమంత్రిని కలిసి తమ అభిప్రాయాన్ని చెప్తారని చెప్పేసి కూడా సబితా కార్తిక్ రెడ్డి యొక్క సన్నిహితులు చెప్పారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం కేసీఆర్ ని కలిసేందుకు సబితా ఇంద్రారెడ్డి, కార్తిక్ రెడ్డి కూడా ప్రగతి భవన్ కి చేరుకున్నారు. సో ఈ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో వారు చర్చించిన అనంతరం ఏ రోజు పార్టీలో అధికారికంగా చేరుతారన్న దానిపైన స్పష్టత వచ్చే అవకాశం. ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ సంబంధించినటువంటి మీటింగ్ లో ఉన్నటువంటి కేటీఆర్ కూడా మరికొద్ది సేపట్లో ప్రగతి భవన్ కి రానున్నారు. వారు వచ్చిన తర్వాత ఈ విషయాలపైన ఏ విధమైనటువంటి వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, సబితాకి అదేవిధంగా కార్తిక్ రెడ్డికి ఎలాంటి హామీలను కేసీఆర్ ఇవ్వబోతున్నారు దానిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం. ఈ చర్చల తర్వాత అంటే మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏ రోజు పార్టీలో అధికారికంగా చేరాలన్న స్పష్టత వస్తుంది. మరొక వైపు సండ్ర వెంకట వీరయ్య కూడా, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా ప్రస్తుతం ప్రగతి భవన్ లో ఉన్నారు. ఆయన కూడా పార్టీకి సంబంధించినటువంటి ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరుతానని చెప్పేసి ప్రకటించినటువంటి నేపథ్యంలో వారు దానిపైన కూడా క్లారిటీ రానుంది వరప్రసాద్. అయితే ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రగతి భవన్ లో వాళ్ళు టీఆర్ఎస్ కండువా కప్పుకుంటారా లేదా పైన కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు కేవలం ముఖ్యమంత్రితో కలిసి ముఖ్యమంత్రికి తాము పార్టీలో చేరేటువంటి విషయాన్ని స్పష్టతనిచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగానే మనకు తెలిసింది వరప్రసాద్. మహేష్, కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నేతగా ఉంటూ అలానే అనేక పదవులను కూడా అనుభవించారు సబితా ఇంద్రారెడ్డి. ముఖ్యంగా ఇలాంటి సీనియర్ నేత పార్టీని విడిచిపెట్టడానికి ప్రధాన కారణం ఏమైంటుంది అనుకుంటారు కార్యకర్తలు? అంటే సబితా ఇంద్రారెడ్డి మొదటి నుంచి కూడా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, సీనియర్ నేతగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నేతగా ఉన్నటువంటి పరిస్థితి. పార్టీలో ఆమె కూడా చాలా రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విషయానికి వచ్చినట్లయితే సబితా ఇంద్రారెడ్డి ఎంత చెప్తే అంతగా ఉన్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ లో. కానీ గత కొన్ని రోజులుగా తమకు అన్యాయం జరుగుతున్నటువంటి అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేస్తూ వస్తుంది. ప్రధానంగా 2014 ఎన్నికల్లో ఏదైతుందో 2014 ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా తన కుటుంబానికి 2 సీట్లు అడిగినప్పటికీ కూడా కేవలం ఒకటే సీట్ ఇస్తారనేటువంటి
రూల్ పెట్టినటువంటి పరిస్థితిలో తాను మహేశ్వరం సీట్ ను వదులుకొని ఆ చేవేల నుంచి వెళ్ళి కార్తీక్ రెడ్డిని కోర్టులో దింపడం జరిగింది. అయినప్పటికీ కూడా మరొక వైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు తన భార్య కూడా 2 టికెట్లు తీసుకున్నారు. ఆ విధంగా 2014లో కూడా తనకు అన్యాయం జరిగింది. ఇక 2019 విషయానికి వచ్చినట్లయితే నేను ఒక ఏడాదిన్నర క్రితమే తనకు తన కుమారునికి 2 టికెట్లు ఇవ్వాలని చెప్పేసి కోరాను. అదే విధంగా 2 కూడా అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలి, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మేము పోటీ చేయమని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా నేను చెప్పాను. అయినప్పటికీ కూడా రాజేంద్ర నగర్ టికెట్ తను నాకు ఇస్తారని చెప్పేసి, తన కొడుకు ఇస్తారని చెప్పేసి హామీ ఇచ్చినప్పటికీ కూడా చివరి క్షణాల్లో తనని మోసం చేశారు. ఎవరో టీఆర్ఎస్ అభ్యర్థికి అనుచరుగా ఉన్నటువంటి ఒక అనామకుని తీసుకొచ్చేసి రాజేంద్ర నగర్ సీట్ ను కట్టబెట్టారు. కావాలనే తనకు ఆ టికెట్ ని ఇవ్వకుండా, తన కుటుంబానికి ఆ టికెట్ ని ఇవ్వకుండా కుట్ర చేశారనేటువంటి అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు తన సన్నిహితుల వద్ద. దీంతో పాటు ఏదైతే కొండ విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యం, పైలట్ రోహిత్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డికి వ్యతిరేకంగా కేంద్ర పార్టీకి లేఖలు రాయడం ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం. అంటే ఒక రకంగా తన కుటుంబాన్ని రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో తక్కువ చేసేటువంటి ప్రయత్నం చేయడం, అనగదొక్కేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యం, వాళ్ళకందరూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్దతు తెలుపుతున్నటువంటి నేపథ్యం. ఇవన్నిటి పరిస్థితిలో తాను పార్టీలో ఉండడం కన్నా బయటకు వెళ్తేనే బాగుంటుంది అన్నటువంటి విషయం. ఒకప్పుడు జిల్లాలో తాను ఎంత చెప్తే అంతగా ఉండి జిల్లాలో పార్టీలో పట్టున్నటువంటి తనని ఈ విధంగా చూడడం అనేది ఆమె జీర్ణించుకోలేకపోయింది. తన సన్నిహితుల దగ్గర కూడా ఇదే ఆవేదనను వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికల్లో చేవేర్ల పార్లమెంటు స్థానం నుంచి రెడ్డి బస్సు కార్తీక్ రెడ్డికి ఇచ్చేటువంటి అవకాశం లేనటువంటి నేపథ్యంలో ఇటు తన కుటుంబ భవిష్యత్తు కూడా చూసుకోవాల్సినటువంటి నేపథ్యంలో